తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఓ తల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎర్రగుల్లపహడ్ గ్రామానికి చెందిన తేజావత్ శ్రీనివాస్ భార్య తేజావత్ యశోద 30 సంవత్సరాలు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 85/G/1 గల మొత్తం 14 ఎకరాల భూమిలో తమ వాటాగా 3 ఎకరాలు వారసత్వంగా రావాలని, తమ భర్త యొక్క అన్నదమ్ములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో తమ వాటా తమకు ఇవ్వాలని, 2 ఆడపిల్లలు మాకు భూమి ఇవ్వని పక్షంలో కుటుంబంతో సహా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి చావడం తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. మా రెండు బావకు 4 ఎకరాలు 20 గుంటలు చేపించారు. మాకు చేపియమంటే మేము చేపియమంటున్నాం. ఇక్కడికి వచ్చి భూమి కూడా వాళ్ళు చేపించుకొని భూమి అమ్ముకుంటున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. నేను చేపించుకుంటామా అంటే మాకు అస్సలు చేయను. నువ్వు ఎవరివి, నీ కొడుకు ఎవరు, ఎక్కడి నిన్నే అని మా అత్తమామలు అంటున్నారు. నా మొగడేమో నా పిల్లలు గారు, నా పెళ్ళం కాదు అనేసి నా మొగడు అంటుండు. అన్నాక నేను సార్ దగ్గర ఎంఆర్ ఆఫీసర్కి, కలెక్టర్ సార్ దగ్గరికి 3 సార్లు ఇచ్చిన, ఆర్డీఓ సార్ దగ్గరికి 3 సార్లు ఇచ్చిన, ఎంఆర్ఓ సార్ దగ్గరికి 3 సార్లు ఇచ్చిన. సార్ నాకు భూమి ఇవ్వట్లేరు, సార్ నాకు భూమి ఇవ్వట్లేరు కదా, నేను ఎట్లా బతకాలి సార్? వాళ్ళు భూమి అమ్ముకుంటుర్రు. వాళ్ళకి ఈ సర్వే నెంబర్ మీద ఎవరు భూమి కొన్నా కానీ, మీరు అమ్మినా కానీ మీరు రిజిస్టర్ చేయకండి సార్ దయచేసి అని నేను జోడించిన. ఎంఆర్ఓ సార్కు, ఆర్డీఓ సార్కి వాళ్ళందరూ చేసిన. సరే అమ్మ అన్నారు. సార్ ఇప్పుడు నెల 15 రోజులు అయింది భూమి అమ్మి, నేను ఆపుకుంటూ వస్తాను, నేను ఆపుతానని సార్ అన్నాడు. సార్ మొన్న మేము ఇక్కడి నుంచి పోయినా, నేను జనగాలో ఉండి నేను టైలరింగ్ చేస్తాను, నేను కూల్ చేసి నాకు ఇక్కడ ఉంటే కూడా నన్ను బతకనీయట్లేదు సార్. నన్ను బతకనీయలేకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా. నేను హైదరాబాద్కి వెళ్ళిపోతే సార్ అక్కడ నుంచి నన్ను ఎంఆర్ సార్ వాళ్ళు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో పెట్టి నాకు పంపించిండు, నోటీస్ పంపించిండు. అమ్మ నా నుంచి ఆ పని నుంచి కాదు నేను చేస్తున్నాను. మొన్న వచ్చి 10 మంది వచ్చి మాట్లాడినట్టు ఎంఆర్ సార్. వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. సార్ దగ్గరకు వచ్చి మాకు అట్లా అన్నాక ఇక మేము ఇక్కడికి వచ్చినాం, మేము ఇక్కడే చచ్చిపోతాం, ఇక మేము చేస్తామని. ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది, సైన్ అవుతుంది. వాళ్ళు కొన్నైనా కూడా వచ్చిండు సార్. ఇప్పుడు అందరు వచ్చిండు, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు రిజిస్టర్ అవుతుంటే నా పిల్లలు వాళ్ళ భూమి అమ్ముకుంటే మా పరిస్థితి ఏంది సార్? వాళ్ళ బిడ్డలకు చేయించుకుంటారు, భార్యలకు చేయించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు సార్. నా భర్త నాకు లేదు, మాకు ఎవరికి లేదు. మా భర్త మా దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయిండు. వాళ్ళ అన్న మాట బట్టి మా ఇంట్లోకి వెళ్ళిపోయి అన్న మాట వింటుంది మొత్తం. అసలు మా మాట కూడా వింటలేడు. మాకు వద్దు భూమి, నాకు వద్దు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, నేనేం చేసినా బట్ట చేపించుకుందాం అయ్యా, నేను డబ్బులు చేస్తా అంటే అవసరం లేదు, నువ్వు ఎవతివి, నువ్వు నా పెళ్ళని కావు, నా పిల్లలు గారు అనేసి మా ఇంట్లోకి వెళ్ళిపోతుంటే వద్దు డాడీ అని నా కొడుకు అంటే నా కొడుకు కొట్టి చెయ్యిర కొట్టు. నాకు 2 ఆడపిల్లలు సార్. నా కొడుకు నేను ఒక్కదాన్నే నేను సాదుకుంటున్నా, కూలి చేసి సాదుకుంటుంటే నేను సార్కు మీరు పట్ట చేయకుండా సార్ అని నేను కాలు మొక్కునే వెళ్ళిపోతున్నా. ఇక సార్ వాళ్ళు పట్ట చేసేస్తుండ్రు. ఇక అందుకే మాకు న్యాయం జరగట్లేదు సార్. అందరి దగ్గర పోయినా మేము, మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు అని మేము ఇక్కడనే చచ్చిపోతాము అని మేము మందు డబ్బా తెచ్చుకొని మేము ఇక్కడ చచ్చిపోయే వరకే సార్ వాళ్ళందరూ గుంజుకున్నాము. ఇదే సార్. ఇంతకంటే మాకు 4 గోడల మధ్యలో చచ్చిపోతే ఏమో తప్పు పని చేసి రోజు చచ్చిపోయిందంటారు సార్. మేము అదే ఇక్కడ చచ్చిపోతే భూమి అమ్ముకున్నాక నేను కూల్ చేసి సాకున్నా సార్. నేను 3 పిల్లలను ఒక్కదాన్ని. ఇప్పుడు 2 సంవత్సరాలు సార్ మా దగ్గర లేకపోయింది. వాళ్ళన్న మాట పట్టుకొని సిలిండర్ ఎత్తుకుపోయిండు, అన్ని ఎత్తుకుపోయిండు. నేను జనాలు ఉంటుంటే నాకు హింస పెడుతుంటే నేను పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్. నేను హైదరాబాద్ వెళ్ళిపోతే కూడా అక్కడ నేను భూమి ఎక్కడ పోదులే అని అనుకుంటే నేను ఓంగనే భూమి అమ్ముకుంటున్నాను.